హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. ఎస్డే మ్యాచ్ అయితే రోహన్ రాలేదు, బట్ నేనైతే ప్రిడిక్షన్స్ అయితే ఇచ్చాను. ఎస్డే మ్యాచ్ అయితే క్యాన్సిల్, ఎందుకంటే నా టీం గెలిచినా అంటే నేను అనుకున్న టీం గెలిచినా కానీ దానికి రోహన్ లేడు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఇంకా గైస్, నిన్న మ్యాచ్ అయితే చూసుకుంటే అబ్సల్యూట్ థ్రిల్లర్ గైస్. ఒక్కొక్క అసలు లాస్ట్ ఓవర్ చూడగానే నేను చేసిన ప్రిడిక్షన్ ఏంటో తెలుసా? ఫస్ట్ ప్రిడిక్షన్ వచ్చేసరికి జీటీ అయితే కంబ్యాక్ ఇవ్వాలని, కంబ్యాక్ అయితే ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కేఎల్ రాహుల్ ఆడాలని, కేఎల్ రాహుల్ ఆడాడు. ఓకే, సరే నువ్వు చెప్పినట్టే జరిగిందిలే. కానీ థ్రిల్లర్ మ్యాచ్ లాగా జరిగింది నిన్న. ఈ రోజు మ్యాచ్ చూసుకుంటే నెక్స్ట్ డే మ్యాచ్లో ఏంటంటే జీటీ మాత్రం 210 కొట్టడం మాత్రం అసలు అది జీటీ మాత్రం చాలా ఎలా అంటే క్యాలిక్యులేటెడ్గా ఆడింది గైస్. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్, గిల్, బట్లర్, సాయి సుదర్శన్ మాత్రం రషీద్ ఖాన్ బౌలింగ్ అదిరిపోయింది. అవును, రషీద్ ఖాన్ వల్లే మ్యాచ్ గెలిచారు. ఎందుకంటే సమీర్ రిజ్వీ వికెట్ తీసి, ఎందుకంటే సమీర్ రిజ్వీ 2 మ్యాచెస్ నుంచి చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. యాక్చువల్లీ నేను చెప్పా కదా, సమీర్ రిజ్వీ ఉన్న ఫామ్ కి అసలు టీం ఆపలేకపోతుంది. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, జీటీలో నిన్న గిల్ కూడా బాగా ఆడడం జరిగింది. అవును, అదే నిజమే, చాలా బాగా ఆడాడు నిన్నైతే. డీసీలో చూసుకుంటే కేఎల్ రాహుల్ వీళ్ళందరూ చాలా బాగా ఆడారు. మిల్లర్ లాస్ట్ అంటే మిల్లర్ వెళ్ళిపోయి ఉంటే సరిపోయింది. కాదురా బాబు, మిల్లర్ ఇంజూర్ అయ్యి మళ్ళీ రిటైర్డ్ అవుట్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చి అన్ని జరిగాడు గైస్. మిల్లర్ ఉండడం వల్లే లాస్ట్ దాకా వచ్చింది. బట్ అతను కానీ కొద్దిగా రన్ తీసిన సూపర్ ఓవర్ దాకా వెళ్ళిండేది. బట్ ఎనీవే లక్ అనేది జీటీకి ఫేవర్లో వచ్చింది. సరే, ఈరోజు మ్యాచ్ చూసుకుంటే ఎల్ఎస్జీకి, కేకేఆర్కి గైస్, రెండు నా టీమ్సే. నీకే టీం కావాలో చెప్పు. నాకు ఈసారి నీకే ఇస్తున్నా, చూజ్ చేసుకుంటున్నా. నీకు కేకేఆర్ అయితే తీసుకుంటున్నా తెలుసు. నాది ఎల్ఎస్జీ గైస్. అదేంది? అదంతే. కేకేఆర్ రెండు నాకే ఇచ్చావు, నేనే చూస్ చేసుకున్నా ఎల్ఎస్జీ. ఏం భయమా? కేకేఆర్ బాగా ఆడట్లేదు భయమా? కాదు, కేకే అంటే నీ టీము, నువ్వు ప్రైమ్ టీం తీసుకోనా? నాకు మామూలు టీం ఇచ్చే. ఎల్ఎస్జీ ప్రైమ్ టీమేరా. అంతమంది కూడా ఎల్ఎస్జీ తీసుకున్నాడు గైస్ వీడు, అందుకనే ఒకసారినా మార్చాలి కదా. సరే, నేను మార్చాను కదా. సరే, నేను కేకేఆర్ తీసుకుంటున్నాను. కానీ నెక్స్ట్ టైం కాబట్టి సిఎస్కే ఇస్తాను. నాకు అవసరం లేదు, సిఎస్కే అవసరం లేదు. సరేలే. అండ్ ఈ రోజు అయితే ఎల్ఎస్జీ అయితే మ్యాచ్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే ఈడెన్ గార్డెన్స్, కోల్కతాలో జరుగుతుంది. అదైతే బ్యాటింగ్ ప్యారడైస్ గైస్. ఎందుకంటే గైస్ హోమ్ టీమ్ గైస్, మనమే గెలవబోతున్నాం. హోమ్ టీమ్ ఎల్ఎస్జీ అన్నాడు కదా, కేకేఆర్ హోమ్ టీమ్. అవునరా, మా టీం అన్నప్పుడు మా టీమ్ లో చూసుకుంటే మాత్రం రిషబ్ పంత్, అడమ్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, ఆయుష్ బదోని, నికోలస్ పొరన్, అబ్దుల్ సమద్ బ్యాటింగ్ ఆల్రౌండర్ గైస్. అసలు ముఖేష్ చౌదరి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ముక్కుల్ ఏదో ఒకటి. అండ్ మా దాంట్లో బౌలింగ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ చూడండి. షమి మామూలుగా కాదు, ఫామ్ లో ఉన్నాడు. షమి, ఆవేష్ ఖాన్ అసలు మామూలుగా లేదు. మా వాడిది బ్లెక్లీట్ వికెట్ కీపర్ గైస్. అదే కదా వాడే బ్రెడ్ కేర్. అది బ్రెడ్ కేర్, సారీ స్పెల్లింగ్ మిస్టేక్ గైస్. ఓకే, మంచి బౌలర్స్ ఉన్నారు, మంచి టీం ఉంది. ఓకే, మా టీం విషయాన్ని చూసుకుంటే గైస్, చెప్తున్నాను కదా, రహానే, రఘువంశీ, బట్ ఇతను వేరే వాళ్ళని అవుట్ చేయకుండా, రన్అట్ చేయకుండా ఉంటే అదే మేము గెలిచినట్టు. ఫిన్నెలైన్, క్యామరన్ గ్రీన్ ఫామ్ లోకి రావాలి. బట్ అతనికి ఇచ్చిన ప్రైజ్ కి, అతను పర్ఫార్మెన్స్ కి చాలా దూరం ఉంది. లాస్ట్ టైం 12 గ్యారంటీగా కోటికి అయితే న్యాయం చేశాడు. 12 రన్లు కొట్టి. కోటి కాదురా బాబు, కొనుక్కొని పెట్టుకుందే 25 crores కంటే మ్యాచ్ ₹1,00,00,000కి చేస్తున్నాడు అంటే 12 రన్లు 10 రన్లు కొడుతున్నాడు. పోవెల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, అంకుల్ రాయ్, నవదీప్ సైని, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, ముజర్బానీ గైస్. ముజర్బానీ అల్లాడిస్తున్నాడు బౌలింగ్. మనీష్ పాండే, వీళ్ళందరూ మంచి. సునీల్ నరైన్ గానీ ఆడిరు గైస్. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ కూడా ఆడిలేదు. అది సునీల్ నరైన్ బ్యాటింగ్ లో కాదు, బౌలింగ్ లో చూడు. ఫస్ట్ బౌలింగ్ లో ఆడిస్తున్నారు. బౌలింగ్ లో ఆడిస్తారు గైస్. అతన్ని మనం ఫస్ట్ పెట్టాలి కదా, ఓపెనింగ్ లో పెట్టాలి. గంభీర్ టాక్టిక్ అవన్నీ వాడట్లా వాళ్ళు. నువ్వేం చేస్తున్నావు అయితే నీ టీం పెట్టుకొని? నేను చెప్తున్నా కూడా అభిషేక్ నాయర్ వినట్లేదు గైస్. మనం ఏం చేయలేము. షేన్ వాట్సన్ వాళ్ళందరూ వాళ్ళు చూసుకుంటున్నారు. అందుకని నేను లక్నో టీం ఓనర్ తో మాట్లాడాను లాస్ట్ టైం మ్యాచ్. రూమ్ కి రమ్మని కొట్టుంటాడే. నేనే ఫోటో ఇచ్చా తెలుసా, ఇట్లా అనుకుంటాడు. అందుకనే నువ్వే ఇచ్చా ఫోటోనా? నేను ఇచ్చా. ఓకే గైస్, నెక్స్ట్ డే మ్యాచ్ అయితే అలా ఉంది. అండ్
టీమ్స్ అయితే రెండు టీమ్స్ చాలా బాగున్నాయి. రెండు టీమ్స్ అయితే బాగున్నాయి. ఇంకోటి విషయం ఏంటంటే ప్రతి వీక్ టేబుల్ అనాలిసిస్ అయితే ఉంటుంది. టేబుల్లో చూసుకుంటే మనం ఆర్ఆర్ ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉన్నాము, అండ్ పీబీకేఎస్ ఉంది వీడి టీము సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది, ఆర్సీబీ థర్డ్ ప్లేస్ లో ఉంది, అండ్ డీసీ ఫోర్త్ ప్లేస్ లో అయితే ఉంది. రెండు ఈ టీమ్స్ ఉన్నాయి, రెండు నాలుగు టీమ్స్ ఉన్నాయి. బట్ చూసుకుంటే మాత్రం ఫెయిర్ ప్లే అవార్డు లో కూడా మేమే ఫస్ట్ ఉన్నాం. మేము లాస్ట్ లో ఉన్న సిఎస్కే ఫస్ట్ లోనే ఉన్నాం ఫెయిర్ ప్లే లో. ఎంఐ కూడా ఉంది, రెండు టీమ్స్ ఉన్నాయి. ఆ రెండు టీమ్స్ కింద ఉన్నాయి గైస్ ఫెయిర్ ప్లే గైస్. కానీ ఇక్కడ స్పెషల్ చూసుకుంటే పైన ఉన్న టాప్ 5 టీమ్స్ కి 4 to 5 కప్స్ ఉంటాయి, కింద ఉన్న టాప్ 4 టీమ్స్ కి 14 కప్పులు ఉన్నాయి గైస్. ఎందుకంటే అసలు ఒక డెకేడ్ అంతా వాళ్ళే కొట్టారు గైస్ కప్పులన్నీ. అవును, బట్ ఈసారి మాత్రం నేను అనుకున్న విషయం ఏంటంటే డీసీ గ్యారంటీ గెలిచేది అవకాశం అయితే ఉంది. లేదు గైస్, ఈసారి ఆర్సీబీ ఆర్ఆర్ డీసీకి ఉంటుంది ఛాన్స్, పక్కా చెప్తున్నా. ఆర్ఆర్ డీసీకి, ఎందుకంటే కంబ్యాక్ ఇస్తే గానీ ఎంఐ సిఎస్కే కొట్టలేదు. ఆ సిఎస్కే డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది కానీ, బట్ ఎంఐ కొట్టలేదు. ఎంఐ విల్ కమ్ బ్యాక్, ఎంఐ విల్ కమ్ బ్యాక్ ఎట్టరా సిఎస్కే ఇచ్చినప్పుడు ఇదే ఎంఐ విల్ కమ్ బ్యాక్ చెప్తున్నా కదా. ఎంఐ ఇచ్చినప్పుడు సిఎస్కే కూడా ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంతే. అండ్ జీటీ కూడా నిన్నటి నుంచి ఫామ్ లోకి వచ్చింది కాబట్టి ఇంకా మ్యాచెస్ గెలవాలని కోరుకుంటున్నాం మేమైతే. అండ్ ఎల్ఎస్జి అయితే లాస్ట్ మ్యాచ్ అయితే మా ఓనర్ మామూలుగా కాదు ఏడిపోయాడు, ఏదో వరల్డ్ కప్ కొట్టేసారు లాస్ట్ మ్యాచ్ అయితే. సపోర్ట్ చేస్తున్నాలే. అండ్ ఇంకా ఆర్సీబీ టీం చూసుకుంటే నాకు గైస్ మంచి టీము, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ మంచి టీం సపోర్ట్ చేస్తున్నారు. రేపు ఆర్సీబీ ఆర్ఆర్ కదా మ్యాచ్, రేపో ఎల్లుండో ఉంది. గైస్ ఆ మ్యాచ్ లో అయితే ఆర్ఆర్ కొట్టడం నేను చూడాలి. బ్యాటింగ్ లేదు గైస్, పవర్ ప్లే 2 వికెట్స్ తీసేస్తాం ఆర్ఆర్ కి. సూర్యవంశి జైస్వాల్ వికెట్ తీస్తాము, పవర్ ప్లే లోనే 6 వికెట్లు. అది రేపు మాట్లాడుకుందాం. సరే గైస్, ఈ రోజు మ్యాచ్ అయితే ఎల్ఎస్జీ గెలుస్తుంది గ్యారంటీగా. వీడి ప్రొడిక్షన్ వచ్చేసరికి కేకేఆర్ గెలుస్తుందని. లేదు గైస్, బట్ ఈ రోజు మాత్రం ఎల్ఎస్జీ గెలవదు, కేకేఆర్ గెలుస్తుంది. షమి అయితే ఈ రోజు 10+ ఎకానమీతో బౌలింగ్ చేస్తాడు, అది ఫ్యాక్ట్. నిజంగా అది ముజరబా అని 7+ ఎకానమీతో బౌలింగ్ చేస్తాడు మన టీం కాబట్టి. ఏం లేదు కదా, ఈ రోజు అయితే షమి అయితే 3 వికెట్స్ అయితే తీసుకుంటాడు. ఈ రోజు కెమెరాన్ గ్రీన్ విధ్వంసం చూస్తారు గైస్. ఈ రోజు రిషబ్ పంత్ డక్అవుట్ అయిపోతాడు. మీ దాంట్లో రహనే, కెమెరాన్ గ్రీన్ వీళ్ళంతా 15 రన్ల లోపలే కొడతారు. అంత లేదు గైస్, నేను చెప్పింది ఎట్టుంది, లోనే మ్యాచ్ అయిపోద్ది మనకి. సరే గైస్, చూద్దాం గైస్. ఈ రోజు అయితే బట్ 200+ అయితే కొడతారు ప్రతి టీం, ఏ టీం ఆడినా కానీ. ఇది పక్క, ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ అలా కొడతారు, బ్యాటింగ్ ప్యారడైస్ కాబట్టి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ వద్దు అట్లా ఆపేయాలి. సరే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే మ్యాచ్ అనాలిసిస్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నా టీం గెలవాలంటే కామెంట్ చేయండి. ఏం కామెంట్ చేయాలి? ఓడిపోద్ది కేకేఆర్ కామెంట్ చేయండి, వెంకీ అని కామెంట్ చేయండి. నా పేరు ఓడిపోవడానికి వెంకీ అని కామెంట్ చేయండి.